అవుతున్నారా? రోజు హెడేక్‌తో బాధపడుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. రెగ్యులర్‌గా కొన్ని చేంజెస్ చేసుకుంటే మీ లైఫ్‌ని మీరు హ్యాపీగా చేసుకోవచ్చు. ఎలాంటి స్ట్రెస్ లేకుండా మీరు నార్మల్ అవుతారు. మీరు నేను చెప్పిన టిప్స్ గనుక ఫాలో అయ్యారంటే ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుంది. ఒక 1 వీక్‌లోనే మీరు మంచి రిజల్ట్స్‌ని అయితే చూస్తారు. మీకు రెగ్యులర్‌గా 6కి లేచే అలవాటు ఉందనుకోండి, 5కి లేవండి. లేదా 7కి లేచే అలవాటు ఉందనుకోండి, ఒక 1 అవర్ బిఫోర్ అనమాట 6కి లేవండి. ఇలా చేయటం వల్ల మీ డేని మీరు పర్ఫెక్ట్‌గా డిజైన్ చేసుకునేటట్టు ఉంటుందన్నమాట. ఒక్క గంట డైలీ ముందు లేచి చూడండి. దాని తర్వాత 1 అవర్ అలాగా ముందుకు జరుపుకోండి. అప్పుడు మీకు మంచి రిజల్ట్స్ అనేది వస్తాయన్నమాట. ఇదైతే నేను చేశాను. మీకోసమని అయితే చెప్తున్నాను. ఎర్లీ మార్నింగ్ లేవటం వల్ల మీకు మంచి రిజల్ట్స్ అయితే వస్తాయి. మీ లైఫ్‌లో మీరు ఏదైనా చేయడానికి మంచిగా టైం ఉంటుంది కాబట్టి డేని మంచిగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అనేది ఒక మంచి హ్యాబిట్ అండి. ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా ఫాలో అవ్వాలి. జరపడం వల్ల మీ డే మొత్తం కూడా చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు వీటి కోసం నేను ఇంట్లో హోమ్ రెమెడీస్ ఏమేమి చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో అయితే మీతో చెప్తాను. మీ ఇంట్లో కనుక షవర్ ఉంటే మాత్రం షవర్ కింద స్నానం చేసుకోండి. షవర్ ఉంటే మాత్రం షవర్ కింద స్నానం చేసుకోండి. షవర్ కింద అలా హెడ్ పెట్టేస్తుంటే మీకు మంచి స్ట్రెస్ రిలీఫ్ అయితే వస్తుందన్నమాట. హెడేక్ కూడా తగ్గుతుంది. ఇంకా ఒకవేళ షవర్ లేదు అనుకునే వాళ్ళంటే ట్యాప్ ఓపెన్ చేసేసి ట్యాప్ కింద కూడా నార్మల్గా కూడా చల్లని నీళ్ళతో స్నానం చేసుకుంటే మంచిగా రిలీఫ్ అయితే వస్తుందన్నమాట. వీడియోస్ యాడ్ చేస్తాను, వీడియోస్ చూడండి. ఒక సోప్ని తీసుకోండి. ఒక పీలర్ ఉంటుంది కదా మన కిచెన్లో, ఆ పీలర్ తీసుకొని సోప్ని అలా పీల్ చేస్తూ ఉండాలన్నమాట. పీల్ చేస్తూ ఉంటే ఇది కూడా మనకు ఒక మంచి హ్యాపీ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది అనమాట. మనకి కొంచెం స్ట్రెస్ రిలీఫ్ అనేది వస్తుంది దీనివల్ల కూడా. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి అయితే నాకు చెప్పండి. ఏమైనా పెయింటింగ్ అలవాటు ఉంటే మాత్రం పెయింటింగ్ కూడా వేయడానికి ట్రై చేయండి. పెయింటింగ్ వల్ల కూడా మంచి స్ట్రెస్ రిలీఫ్ అయితే వస్తుంది. మీకు హెడేక్ కూడా తగ్గుతుంది. ఇదైతే నాకు బాగా వర్క్ అయ్యింది. పెయింటింగ్ వేస్తే చాలా మంచిగా అయితే రిలీఫ్ వస్తుంది. అంటే మనకి ఏదైనా నచ్చిన పని మనము చేసినప్పుడు బాగుంటుందన్నమాట. ఇవి నాకు వర్కౌట్ అయ్యాయి, మీకు కూడా అవుతాయని నేనైతే షేర్ చేసుకుంటున్నాను. ఇంకో విషయం ఏంటంటే మనం ఫుడ్ కూడానండి, ఫుడ్ తినేటప్పుడు మంచి ఫుడ్ మీకు ఏదైనా ఆయిల్ ఫుడ్, జంక్ ఫుడ్, స్ట్రెస్లో ఉన్నప్పుడు మాత్రం మీకు ఇష్టమైన ఫుడ్ని మీరు తినండి. మంచిగా ఎంజాయ్ చేయండి. మంచిగా స్ట్రెస్ అనేది రిలీఫ్ వస్తుందన్నమాట. ఇది నాకు బాగా యూజ్ అయింది, అందుకని మీకోసం అయితే షేర్ చేసుకుంటున్నాను. కానీ ముగ్గులు వేయటమైనా అలవాటు ఉంటుంది కదా, ఆ ముగ్గులు వేసుకోవటము లేదా ఇంకా ఏదైనాను జస్ట్ నార్మల్గా ఏవైనా ఒక బాటిల్స్కి పెయింట్ వేయటము, అలా ఏదో ఒకటి మీకు ఇంట్రెస్ట్ ఉంటే అది అలా చేసుకుంటూ ఉంటే మీకు స్ట్రెస్ అనేది రిలీఫ్ వస్తుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అది ఫ్లవర్స్ తీసుకోండి. ఫ్లవర్స్ కట్ చేసినా కూడా కొంచెం మనకి స్ట్రెస్ రిలీఫ్ అనేది వస్తుందన్నమాట. ఫ్లవర్స్ కట్ చేయటము, ఒక సిజర్ తీసుకొని కట్ చేయటం, లేదు అనుకుంటే జస్ట్ అలాగా చేత్తో మనం వాటిని ఇలా తీసుకోవచ్చు. అవేమి పాడవుతుందనేమి మీరు ఫీల్ అవ్వకండి. అవి మళ్ళీ మనం ఇంటి ముందు పెట్టుకుంటాం కదా, వాటర్లో పెట్టి అలా కూడా పెట్టేసుకోవచ్చు. సబ్బు కూడా పీల్ చేస్తే పాడైపోతుంది కదా అని టెన్షన్ అవ్వద్దు. సబ్బును కూడా మళ్ళీ మెల్ట్ చేసుకొని మనం ఏదైనా ఒక గిన్నెలో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మళ్ళీ అది నార్మల్గా సోప్ అయిపోతుంది. మళ్ళీ మనం వాటిని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఒక గిన్నె తీసుకోండి. గిన్నెలోకి ఇంట్లో ఫ్రిడ్జ్లో ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదా, ఐస్ క్యూబ్స్ని ఆ గిన్నెలో వేసేసుకోవాలి. క్యూబ్స్ని గిన్నెలో వేసేసుకున్న తర్వాత జస్ట్ మన హ్యాండ్స్ అయితే అందులో డిప్ చేసుకోండి. ఒక 5 మినిట్స్ అలా మసాజ్ చేసుకున్నా కూడా మంచిగా మీకు తలనొప్పి అనేది తగ్గిపోతుంది. మంచిగా స్ట్రెస్ హార్మోన్స్ కూడా మంచిగా తగ్గుతాయి అన్నమాట. ఇది కూడా ఒక టిప్ అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ముందు మీ ఫేస్ని మంచిగా వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్న తర్వాత ఒక ఐస్ క్యూబ్ని తీసుకొని ఇలా మంచిగా మసాజ్ చేసుకోండి. ఫేస్ పైన, లిప్స్ పైన, ఐస్ పైన, అన్నిటిపైన కూడా మంచిగా ఇలా ఈ విధంగా మసాజ్ చేసుకుంటే ఒక మంచి ఫీల్ అయితే వస్తుందన్నమాట. చాలా కూల్గా అనిపిస్తుంది. హెడేక్ అయితే ఇట్టే తగ్గిపోతుందండి. ఈ టిప్ నాకు బాగా పనిచేసిందండి. చాలా బాగా వర్కౌట్ అయితే అవుతుంది. మీరు కూడా ఖచ్చితంగా దీన్ని ట్రై చేయండి. ఐస్ క్యూబ్స్ రెగ్యులర్గా ఫేస్ పైన పెట్టుకోవడం వల్ల ఫేస్ కూడా మంచి గ్లో వస్తుంది. ఒకసారి ట్రై చేయండి. ఇలాంటి చిన్న టిప్స్తోనే మనము స్ట్రెస్ని ఈజీగా తగ్గించుకోవచ్చు. ఎట్లాంటి మెడిసిన్ కూడా అవసరం లేదు.
మన బాడీకి మెడిసిన్ ఎంత తక్కువ యూస్ చేస్తే అంత మంచిదండి. నెక్స్ట్ ఏంటంటే మన ఇంట్లో సబ్జా సీడ్స్ ఉంటాయి కదా, సబ్జా సీడ్స్ని తీసుకోండి. మనం సోక్ చేసి పెట్టుకోవాలి. ముందుగా సోక్ చేసి పెట్టుకొని జస్ట్ వాటిని ఇట్లా ఒక రౌండ్ తిప్పుతూ ఉంటే కొంచెం మనకు ఒక మంచి హ్యాపీగా అనిపిస్తుంది. ఇది కూడా నాకు బాగా యూజ్ అయింది. చెప్పడానికి మీకు చూడడానికి కొంచెం సిల్లీగా అనిపించవచ్చు, కానీ ఇది రియల్గా వర్క్ అవుతుంది. ఇవన్నీ కాదు, ఇవి నా దగ్గర ఉన్నాయి కాబట్టి నేను వీటిని చూపిస్తున్నాను. ఇలా మనకి ఏదైనా సరే మీకు ఏది మంచిగా స్ట్రెస్ రిలీఫ్ వస్తుందో వాటిని మీరు చేసుకోవచ్చు అనమాట. నేనైతే వీటిని ఇలా చేస్తూ ఉంటాను. నాకు కొంచెం మంచిగా హ్యాపీగా అనిపిస్తుంది. దాన్ని మీతో షేర్ చేసుకుందామని అయితే వీడియో చూపిస్తున్నాను. ఇప్పుడు ఈ సీడ్స్తో నేను ఒక డ్రింక్ అయితే ప్రిపేర్ చేసుకుంటాను. జస్ట్ ఒక గిన్నెలోకి వాటర్ తీసేసుకోవాలి. వాటర్ తీసుకున్న తర్వాత ఇందులోకి సబ్జా సీడ్స్ని అయితే యాడ్ చేసుకోవాలి. సబ్జా సీడ్స్ని యాడ్ చేసుకున్న తర్వాత మనకి కావాలంటే కొద్దిగా లెమన్, సాల్ట్, షుగర్ కూడా వేసుకోవచ్చు. నేనైతే అసలు ఏమీ వేయట్లేదు. జస్ట్ వాటర్లో సబ్జా సీడ్స్ వేసేసి కొద్దిగా లెమన్ అయితే వేసుకుంటున్నాను, అంతే. జస్ట్ నేను ఇంకా అలానే తాగేస్తున్నాను, అంతే. నాకు హై బీపీ ఉంది కాబట్టి నేనైతే సాల్ట్ అయితే అస్సలు యూజ్ చేయట్లేదు. ఈ మధ్య చాలా వరకు తగ్గించేసాను, అందుకని నేను సాల్ట్ వేసుకోలేదు. షుగర్ కూడా వేసుకోలేదు. షుగర్ ఎందుకంటే నేను షుగర్స్ ఇంకా తినొద్దని డిసైడ్ అయ్యాను, అందుకని షుగర్ కూడా వేసుకోలేదు. జస్ట్ అలా రాగా తాగేస్తున్నాను, అంతే. మీరైతే ఏదో ఒకటి వేసుకోండి. టేస్ట్ అయితే అస్సలు బాగాలేదు. ఏదో జస్ట్ అలా కళ్ళు మూసుకొని తాగేసాను, అంతే. నేను ఇప్పుడు మీకు చూపించేవన్నీ కూడా నాకు యూజ్ అవుతాయి. నాకు మాత్రమే కాదు, వేరే వాళ్ళకి కూడా యూజ్ అయ్యేటట్టుగా ఉంటేనే, మంచి ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉందంటేనే మాత్రమే షేర్ చేస్తాను. పిచ్చిగా నేను ఏది కూడా చెప్పను. ఇప్పటి వరకు నేను చేసిన వీడియోస్ కూడా అన్నీ అవే. అవతల వాళ్ళకి ఏదైతే యూజ్ అవుతుందో ఆ వీడియోస్ మాత్రమే నేను పోస్ట్ చేస్తాను. మీకు కనుక ఈ వీడియో వర్తి అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.